హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను రొయ్యల పులుసు కర్రీ చేస్తున్నాను. ఈ రొయ్యల పులుసు కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రొయ్యల పులుసు కర్రీ కొరకు రొయ్యలు 3/4 కేజీ రొయ్యలు, తలలు, తోకలు, పైన పొట్టు అన్నీ తీసేసుకొని 2 సార్లు ఉప్పేసి వాటాలు వేసి క్లీన్ చేసుకున్న రొయ్యలు. ఇవి 1/2 కేజీ ఉంటాయేమో, ఒక 1/4 కేజీ వేస్ట్ పోయి ఉంటుంది. ఇవి ఎంత బాగా క్లీన్ అయిపోయినాయి. పొయ్యి మీద ఒక బాండి పెట్టి 4 స్పూన్ల నూనె వేసుకొని ఈ రొయ్యలను వేసేసి 1/2 స్పూను పసుపు వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇవి నీరు వచ్చేస్తుంది. ఈ నీరంతా ఉడికిపోయి నూనె తేలే వరకు ఇవి ఉడికించుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే నూనెలో 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకొని ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్టు 1 స్పూను వేసేసుకొని ఇది కూడా కలర్ వచ్చే వరకు వేయించుకొని ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసేసి 2 స్పూన్ల కారం, 1 స్పూను కొబ్బరి పొడి, 1/2 స్పూను గరం మసాలా. మీకు ఇష్టమైతే 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మాకు ఘాటు వద్దని కొంచెం వేసుకుంటాము, మాకు ఎక్కువ తినరు. ఇప్పుడు ఇవి టమాటాలు ఉడకనియాలి. ఇవి దగ్గరికి ఉడికిపోయినాయండి మెత్తగా. చూడండి ఎంత బాగా ఉడికినావో. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి రసం తీసుకొని పోసేసుకోవాలి. ఒక 3/4 గ్లాసు వాటరు. ఫస్ట్ కొంచెం సగం ఉడికినాయి కదండి, ఇప్పుడు మొత్తం ఈ వాటర్ తోటి మంచిగా ఉడికిపోతుంది. చూడండి దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడు నేను కరివేపాకు తాలింపులో వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఈ కరివేపాకు ఎప్పుడు వేసుకున్న వాసన టేస్ట్ ఉంటుంది కదండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా ఇవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఈ రొయ్యల పులుసు కర్రీ ఇలా ఉడికించుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇలాగ ఉడకబెట్టుకొని చేసుకున్న ఈ రొయ్యల పులుసు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.